మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. రంగారెడ్డి జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొయినాబాద్ మండలం పరిధిలోని కనకమామిడి గేటు వద్ద 2 కార్లు వేగంగా ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. భయంకరమైన ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్లోనే చనిపోయారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గాయపడిన మిగిలిన 9 మందిని స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ప్రమాద అనంతర దృశ్యాలు భయం గొలిపే విధంగా ఉన్నాయి. మొత్తం అక్కడ ప్రాంతం మొత్తం కూడా తీవ్రమైనటువంటి భయాందోళన కలిగించేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఆ దృశ్యాలు చూస్తుంటే బీజాపూర్ రహదారిపై నిరంతరం జరుగుతున్నటువంటి ప్రమాదాలపై స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నెల మొదటి వారంలో బస్సు ప్రమాదం తర్వాత ఒక లారీ యాక్సిడెంట్ అయింది. ఇలా వరుసగా ప్రమాదాలు జరుగుతుండడంతో వాహనదారుల్లో భయం గలుపుతోంది. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్నాం. వరుస ప్రమాదాల నేపథ్యంలో రహదారి పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని, భద్రతా చర్యలు వేగంగా తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రహదారి మీద చాలా రోజులుగా ప్రమాదాలు నిత్యకృత్యమైపోతూ ఉన్నాయి. ఇక్కడ ఈ ఘటనలో చూడండి, 2 వాహనాలు, 2 కార్లు ఎదురెదురుగా వచ్చి కనకమామిడి గేటు దగ్గర ఒక్కసారిగా వేగంగా బలంగా ఢీ కొట్టి ప్రమాదం జరిగేసరికి ఆ స్పాట్ మొత్తం కూడా చూడండి ఏ విధంగా ఒక చంద్రబింద్రగా పడిపోయింది. ఆ కార్లు 2 కూడా ఏ విధంగా నుజ్జు అయిపోయాయో ముందు పార్ట్స్ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. మొత్తం ఆ రోడ్డు మొత్తం కూడా మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ ముందు భాగం ఊడిపోయి పడిపోయింది. స్పాట్లో ఒక వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితి. 9 మందికి తీవ్రంగా గాయాల పాలయ్యారు. హుటాహుటిన ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ స్థానికులు, వాహనదారులు అందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. ముందు షాక్ అయిపోయారు. చాలా భయం వేసింది. అంత ఘోరంగా ఈ ప్రమాదం జరిగింది. చాలా వేగంగా వచ్చి ఢీ కొట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి? నిద్రమత్తులో ఉండటం వల్ల కారణం కనిపిస్తోందా, లేకపోతే అతి వేగంగా వచ్చి ఢీ కొట్టుకున్నారా? అక్కడ స్థానికులు చెప్తున్నారు చాలా వేగంగా వచ్చారు. ఇద్దరు కూడా వేగంగా వచ్చి ఎదురెదురుగా వచ్చి ఇది ఒక సినిమాల్లో చూసినట్టుగానే అంత దారుణంగా 2 వెహికల్స్ ఢీ కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి అక్కడ స్థానికులు కొంతమంది చెప్తున్నారు. వెంటనే ఒక వ్యక్తి అయితే స్పాట్లో డెడ్ అయిపోయాడు. తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే 2 కార్లలో ఉన్నవాళ్ళు గాయాల పాలయ్యారు. హుటాహుటిన అంబులెన్స్లు పిలిపించారు. స్థానిక పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే ఆ వచ్చినటువంటి అంబులెన్స్లో కూడా వాళ్ళని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అటుగా పోయే వాహనదారులందరూ కూడా చాలా అంటే చాలా భయపడుతూ ఉన్నారు. మనకు తెలుసు, ఇదే రూట్లో చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగి ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో ఆ గులకరాళ్ళు మొత్తం కూడా, అందులో ఉన్నటువంటి ఆ టిప్పర్లో ఉన్నటువంటి రాళ్ళు మొత్తం కూడా బస్సులోకి పడిపోయి 19 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకా కళ్ళ ముందు ఆ ప్రమాదం కనిపిస్తుంది. ఆ రోడ్లోనే జరిగింది. మళ్ళీ ఇంకొక లారీ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు 2 కార్లు చాలా వేగంగా వచ్చి ఢీకొన్న పరిస్థితి. ఇంకా 9 మంది ఆసుపత్రుల్లో కొన ఊపిరితో ఉన్నటువంటి పరిస్థితి. చాలా భయంకరమైనటువంటి ప్రమాదాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులు ఇంకా వేగంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోడ్ల రూపురేఖలు పూర్తిగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యలో ఒక డివైడర్ను పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ ప్రమాదాల్లో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఎప్పుడు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఒక ఆందోళన కనిపిస్తోంది. దయచేసి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పట్టించుకోండి అని చెప్పి అక్కడ స్థానికులందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు ఉదయం చేవెళ్ల రోడ్లో అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆసుపత్రుల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళలో కూడా 2-3 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తోంది.